told me like you're very straightforward. So when ఒక రీమేక్ ఫిల్మ్ మీ దగ్గరికి వస్తున్నప్పుడు for you like ఎలా ఉండింది? Because మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ టైంకి కొంచెం చూసారు కూడా, ఎందుకంటే మలయాళం సినిమాలు చూడడం అనేది అలవాటు అయిపోయింది ఆ టైంకి. అవును. సో ఈ ఫిల్మ్ కూడా చూసున్నారు. అండ్ ఫర్ దెమ్ లైక్ తెలుగులో ఎలాంటి కిక్ ఇస్తుంది? ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తున్నాను థియేటర్కి, యా మలయాళం చూసిన తర్వాత నేను వెళ్తున్నాను. సో ఫర్ మీ లైక్ కొత్తగా ఏం కనిపిస్తుంది? నాకు ఇది ఫస్ట్ వచ్చినప్పుడు ఐ వాజ్ అప్రిహెన్సివ్. అంటే నాకు చేయాలన్నా వద్దా అన్న ఆలోచన ఉన్నింది. ఎందుకంటే రీమేక్ కదా ఆల్రెడీ. ఇప్పుడు నాకు ఐ వాజ్ అగేన్స్ట్ దాట్. అంటే సబ్ టైటిల్స్ పెట్టంగానే మనకి ఒక సినిమా వచ్చేస్తుంది కదా, వై షుడ్ వి వాచ్ ఇట్ అని. కానీ ఒకటి సృజన్ చెప్పిన మాట, ఐ మీన్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ సృజన్ చెప్పిన మాట ఏంటి అంటే దట్ ఈ కథని మనము ప్రాపర్ రూటెడ్నెస్ తోటి తీసుకెళ్తే టైర్ 2 సిటీస్లో ఇంకా మనకి ఇంటింటికి వెళ్ళే పొటెన్షియల్ ఉంది స్టోరీలో అని అన్నారు. అన్నప్పుడు వన్ సెల్ఫిష్ మోటివ్ వాజ్ దట్ ఐ నో దట్ నాట్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్ విల్ టేక్ దిస్ రోల్. ఒకటి ఏంటి అంటే ఇట్స్ ద ఫీమేల్ లీడ్, ఇంకోటి అంటాగనిస్ట్గా ప్లే చేసే రోల్, గ్రే షేడ్ ఉంటుంది, నెగటివ్ షేడ్ ఉంటుంది. సో నాట్ అ లాట్ ఆఫ్ పీపుల్ విల్ టేక్ ఇట్ అప్ ఆల్సో. అండ్ నాకేంది అంటే అట్లాంటి ఛాలెంజెస్ ఇష్టం, ఎందుకంటే నేను నాట్ ఇన్ దట్ యాక్టర్ స్పేస్. ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫన్. And one of the biggest inspirations is Basil Joseph. He's quite a performer. And ఒక ఫియర్లెస్నెస్ అనేది ఆ క్రియేటివ్ టాలెంట్కే ఉంటుంది. ఏదైతే ఏముంది, నో ఇన్సెక్యూరిటీస్ ఆఫ్ దట్ సార్ట్. సో ఇది చెప్పంగానే నాకు ఫస్ట్ కంపారిజన్ వస్తుందా అని భయమైంది, అండ్ ఆల్సో రీమేక్ వర్క్ అవుతుందా లేదా అని. బట్ ఆ భయం కొంచెం ఉన్నప్పుడే కొంచెం థ్రిల్లింగ్ కూడా ఉంటుంది టు టేక్ అప్ దట్ ఛాలెంజ్. సో ఐ రియలైజ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ షుడ్ డూ ఫర్ షూర్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే ఒకటి ఇనిషియలీ దే థాట్ ఆఫ్ అ డిఫరెంట్ స్లాంగ్, దాని తర్వాత ఇమీడియట్లీ వెన్ సజీవ్ కేమ్ ఇన్ టు ద పిక్చర్ ఇట్ బికేమ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. గోదావరి యాసలు చేస్తున్నాం అన్నప్పుడు నాకు ఐ కుడ్ ఓన్లీ హియర్ మై హార్ట్ బీట్ అనమాట. వెరీ డిఫికల్ట్ బికాస్ తెలంగాణ నుంచి గోదావరి యాస చేంజ్ అవ్వడానికి అది అన్నప్పుడు ఐ కుడ్ హియర్ మై హార్ట్ బీట్. అది నాకు చాలా కొన్నిసార్లే జరిగింది అండ్ ఐ నెవర్ రిగ్రెటెడ్ దట్ డెసిషన్. స్కై డైవింగ్ చేసినప్పుడు ఒకసారి ఫ్లైట్ నుంచి, అండ్ ఇట్లాంటి ఫస్ట్ టైం డైరెక్షన్ చేసేటప్పుడు, అండ్ అగైన్ ఐ ఫెల్ట్ ఇట్ హియర్. సో ఐ థాట్ ఇది నేను రిగ్రెట్ అవ్వద్దు, మళ్ళీ బ్యాక్ వద్దని చెప్పి ఈజీగా వెళ్ళిపోవచ్చు, బట్ ఐ రిగ్రెట్ ద ఫీలింగ్ బికాస్ మై హార్ట్ వాస్ పౌండింగ్ అండ్ ఐ సెడ్ ఇది వినాల్సిందే అని చెప్పి చేసేస్తా. అండ్ ఐ హ్యాడ్ అమేజింగ్ ఫన్, ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్